హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. నేటి వాక్య భాగం ద్వారా మీరేమో అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ స్తుతించెదను అనినటువంటి దావీదు నిజంగానే ఆయన మాట మాత్రమే కాదు, కానీ ఏ స్థితిగతులు వచ్చినా కూడా దుఃఖ సమయాల్లో స్తుతించాడు, శోధింపబడినప్పుడు స్తుతించాడు, ఆయనను తరుముతూ ఉన్నప్పుడు స్తుతించాడు, ఆయనకు ఏమీ లేనప్పుడు స్తుతించాడు, అన్నీ ఉన్నప్పుడు కూడా స్తుతించగలిగాడు. దావీదుకి ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం అసలు ఎలా సాధ్యమైంది? మనమైతే ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్తుతిస్తాం, అనారోగ్యం ఎదురైందంటే ఇంకా మూలుగుతూ ముక్కుతూ అసలు దేవుని స్తుతించడమే పక్కన పెడతాం. మనమైతే ఏదైనా మంచి కార్యం జరిగితే దేవుని అధికంగా స్తుతిస్తాం, అసలు ఏమీ జరగకపోతే అసలు ఏమీ స్తుతించం. మనమైతే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అధికంగా స్తుతిస్తాం, ఏమీ బాగోలేనప్పుడు అసలు స్తుతించం. కానీ దావీదుకి ఇది ఎలా సాధ్యమైంది? అన్ని విషయంలో యందు, ప్రతి విషయంలోనూ ఏది ఎలా జరుగుతున్నా సరే స్తుతించగలిగాడు. అది ఎలా సాధ్యమైంది? దావీదు కూడా మనలాంటి మనిషే. ఆయన కూడా కొన్నిసార్లు స్తుతించాలని అనిపించదు, కానీ అయినా కూడా అటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు తన ప్రాణముతో తను మాట్లాడుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనమైతే మనల్ని ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు, ఏదైనా మెసేజ్ మనల్ని ప్రోత్సహిస్తే బాగుండు, ఎవరైనా కొన్ని ఆదరణకరమైన మాటలతో మనల్ని ప్రోత్సహిస్తే బాగుండు, నా సిచ్యువేషన్కి తగిన మాటలు ఏ పాస్టర్ అయినా చెప్తే బాగుండు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం మనుషుల వైపు. కానీ దావీదు ఎవరి కోసం ఎదురు చూడలేదు, తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటున్నాడు. నీవు ఎలా కృంగిపోతున్నావు? నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణం ఆయన చేసిన మేలులో ఉపకారంలో దేనిని మరచిపోక ఆయనను స్తుతించు అని ఎల్లప్పుడూ స్తుతిస్తానని తీర్మానం తీసుకున్న దావీదు నిజంగా ఎల్లప్పుడూ స్తుతించగలిగాడు. మనమైతే జనవరి 1 రోజు ఒక తీర్మానం తీసుకుంటాం, అసలు దాన్ని కట్టుబడి ఉండం. 2-3 రోజుల తర్వాత అసలు దాన్ని మర్చిపోతాం. అయితే ఎల్లప్పుడూ స్తుతించడం మనకు సాధ్యమేనా? దావీదుకి సాధ్యమైంది అంటే మనకు కూడా సాధ్యమే. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఇందాక చదువుకున్నాం కదా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండేవాడు. దావీదుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. దావీదు స్తుతించగా ఆలకించిన దేవుడే ఈరోజు నీవు స్తుతిస్తుండగా కూడా ఆలకించే దేవుడై ఉన్నాడు. దావీదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు స్తుతించిన స్తుతి ఆయన స్థితిని పైకి లేపే మహాచక్రవర్తిగా నిలబెట్టింది. ఈరోజు మనం కూడా ఆ రీతిగా స్తుతించడానికి సిద్ధంగా ఉన్నామా? మనం వెళ్తున్న పరిస్థితుల గుండా మనకు చాలాసార్లు స్తుతించాలని అనిపించదు. కష్ట పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుని ప్రశ్నించాలని అనిపిస్తుంది. ఎందుకు ప్రభువా ఇలా చేసావు? ఇలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండు కదా ప్రభువా, వారు అనరానన్ని మాటలు అంటున్నారు ప్రభువా, ఇంత నింద ఎదుర్కొంటున్నాను ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా, కష్టంగా ఉంది ప్రభువా, నొప్పిగా ఉంది అని చెబుతూ ఉంటాం. అది సహజమే. కానీ కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపించిన వారు అందరూ కూడా నిజమే పలికారు. దాన్ని దేవుడేమన్నాడు? చెడ్డ సమాచారం అన్నాడు. కానీ 2 వ్యక్తులు మాత్రం అంటున్నారు, మనం స్వతంత్రించుకోగలుగుతాం, మనం జయిస్తాం, మన బలము సరిపోతుంది, మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తాం అంటున్నారు. చూసారా? వారు పలికిన మాటలకు ప్రతిగా దేవుడిచ్చిన గొప్ప ప్రతిఫలం ఏంటో మనందరికీ తెలుసు. వారిద్దరు మాత్రమే, ఆ పాజిటివ్గా పలికిన 2 మాత్రమే ఆ రాజ్యంలో, ఆ కనాను దేశంలో ప్రవేశించారు. ఈరోజు మనం ఎలాంటి మాటలు పలుకుతున్నామో చాలా ప్రాముఖ్యం. మన సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు అక్కడ కంటికి కనబడుతున్నది నిజమే, వాస్తవమే, కానీ దాన్ని పలకకుండా నా దేవుడున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాడు, ఇది నా వల్ల కాదు, ఇది నా శక్తి వల్ల కాదు, ఇది నా సామర్థ్యం వల్ల కాదు, కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి ఇది నాకు సాధ్యము అని ఇలాంటి మాటలను మనం పలుకుతూ ఆయనను స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని ఒప్పుకుంటూ మన జిహ్వఫలం ఆయనకు అర్పిస్తున్నప్పుడు తప్పకుండా మనం బయటికి రాగలుగుతాం, తప్పకుండా జయం చూడగలుగుతాం, తప్పకుండా గొప్ప సాక్షిగా మనం నిలబడగలుగుతాం. కానీ మనమైతే ఇది ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండని సనుగుతూనే ఉంటాం. ఉదయం లేచింది మొదలుకొని సనుగు. అయితే సనుగుకు బదులుగా మనం ఏం చేస్తే మేలు పొందుకుంటామో ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మీకు క్రిటికల్గా ఉంది, మీరు దాని నుండి బయటపడాలని ఆశపడుతున్నారు, మీరు దానిలో జయం చూడాలని ఆశపడుతున్నారు, మీరు దాన్ని పొందుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి మీ శక్తి, సామర్థ్యం, విశ్వాసం సరిపోవట్లేదేమో. కానీ ఈ సమయంలో మీరు ఇదొక్క పని చేసి చూడండి. మొదటగా మనం చేయవలసింది, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు మారనివాడు,
ప్రభువు సర్వశక్తిమంతుడు, ప్రభువు దీన్ని విడిపించుటకు శక్తిమంతుడు, ప్రభువు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని మనలో విశ్వాసం ఉండాలి. రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని నోరారా ఆయనను స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని దావీదు తన ప్రాణంతో మాట్లాడుకున్నట్లుగా మనం చాలాసార్లు దేవుడు చేసిన మేలన్నింటినీ మర్చిపోతాం. మనం వెళ్తున్న ప్రతికూల పరిస్థితుల్లో అవే మనకు కనబడతాయి. ఈ కష్టమే కనబడుతుంది, ఈ బాధ నొప్పి ఇదే మన ముందు ఉంటుంది కాబట్టి అదే పెద్దగా కనిపిస్తుంది. అందుకే కాసేపు దేవుని సన్నిధిలో వాటిని పక్కకు నెట్టేసి దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటే మనలో విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు చేసిన దేవుడు ఇంత చిన్న విషయంలో కార్యం జరిగించాడా, తప్పకుండా జరిగిస్తాడు అన్న విశ్వాసం మనలో ఉట్టిపడుతుంది. అందుకే ఆయన చేసిన మేళ్లలో దేన్ని మరచిపోక మనం స్తుతించాలి. మూడవదిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని అవసరమైతే ఒక నోట్స్లో క్రమంగా వరుసగా రాసుకొని ఆయన ఇచ్చిన వాగ్దానాలని విశ్వాసముతో మనం పలుకుతూ ఉండాలి. నేను పలికితే ఇంత గడ్డు పరిస్థితి నుండి బయటకు రాగలుగుతానా, నేను పలికితే ఏం జరుగుతుంది, నేను పలికితే ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటాం. అవును, మన మాటలో ఏమీ లేదు, కానీ మనం పలుకుతున్నది ఎవరి మాట? ఆ మాట జీవం కలిగినది, ఆ మాట శక్తి కలిగినది. యేసుప్రభు వారికి ఈ లోకంలో ఉన్నప్పుడు శోధన ఎదురైనప్పుడు ఆయన మాటలో శక్తి ఉన్నా కూడా ఆయన మాటలు అనేకులను బాగుపరిచాయి, స్వస్థపరిచాయి, చనిపోయిన వారిని సైతం లేపాయి. కానీ ఆయన మాటలు ఏమీ ఉపయోగించకుండా దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. వాక్యమయున్న దేవుడే వాక్యాన్ని ఉపయోగించి శోధనను జయిస్తే మనకెంత వాక్యం అవసరము కదా. మనమైతే అన్నిటికీ సమయమును కేటాయిస్తాం, కానీ వాక్యమును చదవడానికి సమయమే కేటాయించాం. బైబిల్ దేవుడు మనతో మాట్లాడే సమయం, ప్రార్థన మనం దేవునితో మాట్లాడే సమయం. ఒక గొప్ప భక్తిపరుడైనటువంటి వ్యక్తి తాను పనిచేస్తున్న కంపెనీలో ఒకరోజు ఆ కంపెనీ అన్ఫార్చునేట్లీ అది కాలిపోయింది, సడన్గా బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ పనిచేస్తున్న వారిలో కొందరు కాళ్ళని పోగొట్టుకున్నారు, కొంతమంది 2 చేతులు పోగొట్టుకున్నారు, కొంతమంది కాలిపోయారు, కొంతమంది చనిపోయారు. కానీ అదే స్థలంలో పనిచేస్తున్నటువంటి ఈ గొప్ప దైవభక్తి కలిగిన వ్యక్తి ప్రతిరోజు వాక్యం చదివే అలవాటు ఉంది. అతను ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ బ్లాస్ట్ అయిన సిచ్యువేషన్లో తన సైట్ని పోగొట్టుకున్నాడు, 2 కళ్ళని పోగొట్టుకున్నాడు. అనుదినము వాక్యం లేకుండా ఉండేవాడు కాదు అతను. అటువంటిది 2 కళ్ళు పోయాయి. అప్పుడు వాక్యం చదవడం మానేశాడా అంటే లేదు. అందులో కొరకు ఒక లిపితో తయారు చేయబడినటువంటి బైబిల్ ఉంటుంది. ఆ భాషతో కూడినటువంటి బైబిల్ని కొనుక్కొని అతను చేతుల స్పర్శతో వేళ్ళ స్పర్శతో చదువుతూ ఉండేవాడు. అయితే ఆయన చదవగా కొన్ని సంవత్సరాలు చదివిన తర్వాత ఆ చేతులు కూడా స్పర్శను కోల్పోయాడు. అలా అని బైబిల్ చదవడం మానేశాడంటే అది లేదు. తన నాలుకతో తడుముతూ తన నాలుకను ఆ పదాలపై ఆడిస్తూ ఆ స్పర్శతో వాక్యాన్ని చదివేవాడు. అలా చదువుతూ ఉండగా నాలుక స్పర్శను కూడా కొద్ది రోజులకు కోల్పోయాడు. అలా అయినా కూడా వాక్యాన్ని చదవడం మానేశాడా అంటే లేదు. పెదవులని తడుముతూ పెదవులని ఆ యొక్క పదాలకి ఆనిస్తూ చదివేవాడు. అలా చదివి సంవత్సరంలో 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేసేవాడు. ఈ రోజున మనకైతే కళ్ళున్నాయి, చేతులున్నాయి, నోరుంది, జీవం ఉంది, ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయి. మరి ఎన్నిసార్లు మనం బైబిల్ కంప్లీట్ చేస్తున్నాం? ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నాం? ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం? అతడు కళ్ళు పోగొట్టుకున్నాడు, అయినా చదవడం మానలేదు. చేతి స్పర్శను పోగొట్టుకున్నాడు, అయినా చదవడం మానలేదు. నాలుక స్పర్శను పోగొట్టుకున్నాడు, అయినా చదవడం మానలేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వాక్యము మనకు జీవాన్ని ఇస్తుంది, వాక్యం మనలో విశ్వాసాన్ని పురిగొల్పుతుంది, వాక్యం మనలో శక్తిని నింపుతుంది, ఆలోచనని ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియజేస్తుంది, ఎవరితో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ తీర్మానం తీసుకోవాలో నేర్పిస్తుంది. అంతేకాదు దేవుని ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి, దేవుడు ఏ వాగ్దానాలను మనకిస్తున్నాడు, ఎలాంటివి దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడో, అసలు మన సొత్తు ఏంటి, మన వాగ్దానాలు ఏంటి, దేవుడు నా కొరకు ఏమి సిద్ధపరిచాడు అనేది తెలుసుకోవాలి అంటే, అవి స్వతంత్రించుకోవాలి అంటే వాక్యం చదివితేనే కదా. వాక్యం చదవడం మాత్రమే కాదు, వాక్యం ఎంత తెలుసన్న దానికంటే కూడా వాక్యాన్ని మనం ఎంత ప్రకటిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మనం వెళ్తున్న సిచ్యువేషన్లో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా రేమాని మనం రిలీజ్ చేయాలి. మూడవదిగా మనం ఏం చూసాం? వాక్యాన్ని ఒప్పుకోలు చేయడం, పలకడం నేర్చుకున్నాము. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకించాడు, నాకు గొప్ప ప్రతిఫలాన్ని ఆయన దాచి ఉంచాడు, నేను గొప్ప ఆశీర్వాదానికి వారసురాలిగా నేను నియమించబడ్డాను, నేను
గొప్పదాన్ని పొందుకోబోతున్నాను, నా తల పైకెత్తబడబోతుంది అని దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉంచాడో అవి పొందుకోవడానికి ఎదురు చూడాలి. దాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉండాలి. చూడండి, ఒక రైతు పంట పొలంలో విత్తనాలు విత్తితే ఎదురు చూస్తూ ఉంటాడు. అవి ఎప్పుడు పెరుగుతాయా, ఎప్పుడు ఫలిస్తాయా, ఎప్పుడు కాయలు కాస్తాయా, ఎప్పుడు పండ్లు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాడు. చాలామంది భక్తులు చేసేది కూడా అదే. వారు దినంలో మొదటి గడియ ప్రార్థించి దినమంతా కూడా ఎదురు చూస్తారంట. దేవుడు తప్పకుండా ఈరోజు ఇదిగో జవాబు ఇవ్వబోతున్నాడు, ఇదిగో వస్తుంది అని ఎలా ఎదురు చూస్తూ ఉండేవారు. మనమైతే రావట్లేదని వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా నిరీక్షణ కలిగి ఎదురు చూపుతో మనం ఉండాలి. 5వదిగా మనం చూసినట్లయితే వాక్యంలో మనం చదివే సాక్ష్యాలు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వారు పొందుకున్న సాక్ష్యాలు కానీ, మన సంఘంలో వారు పొందుకున్న సాక్ష్యాలను కానీ మనం వింటూ ఉండాలి. చాలామంది భక్తుల జీవిత చరిత్రలు మనం చదివినప్పుడు అక్కడ వారు గొప్ప గొప్ప సాక్ష్యాలు పొందుకున్నారు కదా, వాటన్నింటినీ మనం నెమరు వేసుకోవాలి. ఇదిగో దేవుడు వారి జీవితంలో ఈ రీతిగా చేశాడు, అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ కార్యాన్ని కూడా చేయడానికి సమర్థుడు అని మనం గ్రహించి ప్రభువును స్తుతించటం మానక, ఆయన వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తెరవబడును. అది మాత్రమే తెలుసు మనకి. అయితే మూల గ్రంథంలో నుండి మనం చూస్తే అడుగుడి ఇవ్వబడును అన్న వాక్యం అడిగేది పొందుకునేంత వరకు అడుగుడు, అప్పుడు అది మీకు నిశ్చయంగా అనుగ్రహించబడునని ఉంటుంది. కాబట్టి మనం స్తుతి అయినా ప్రార్థన అయినా పొందుకునేంత వరకు ఉండాలి. అందుకే 3 రొట్టెల కొరకు బదులిమ్మని వచ్చిన వ్యక్తి తన స్నేహితుడు ఇచ్చేంతవరకు అడుగుతూనే ఉన్నాడు. అడిగింది పొందుకున్నాడా లేదా? అత్యధికంగా పొందుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. 6వదిగా మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనం వెళ్తున్న సిచ్యువేషన్లో మనం ఎంత భక్తి చేసినా పరీక్షించబడుతూ ఉంటాము. అయినా సరే ఓర్పుతో సహనముతో ఈ పరీక్ష నా మేలు కొరకే, నా దేవుడు సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే ఇది జరిగించబోతున్నాడు అని శోధనలో పడినా కూడా అది మహదానందం అని ఎంచుకొని స్తుతించినట్లయితే గొప్ప ఫలితాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. మనం ఇక్కడ 6 విషయాలను గురించి మాట్లాడుకున్నాం. మొదటిది, మనం నమ్మకముతో ఆయన సన్నిధిలోకి రావాలి. ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని గుర్తించి ఆయన సన్నిధిలోకి రావాలి. 2వది చూసినట్లయితే వచ్చిన వెంటనే ప్రార్థన అది ఇది అవసరత అడగడం కాదు, కానీ ఆయన చేసిన మేలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించాలి. 3వదిగా ఆయన వాక్యాన్ని విశ్వాసంతో పలకాలి. 4వది, ఇదిగో ఆయన కార్యం జరిగించబోతున్నాడు అని ఎదురు చూపుతో ఒక గురి కలిగిన వారంగా మనం ఉండాలి. భక్తులు తమ జీవితాలలో పొందిన సాక్ష్యాల ద్వారా మనం విశ్వాసముతో మరీ బిగ్గరగా ఇంకెక్కువగా ఆయనను స్తుతిస్తూ ఉండాలి. 6వదిగా మనం చూసినట్లయితే మనం వెళ్తున్న సిచ్యువేషన్లో ఎలాంటి పరీక్షలు ఎదురైనా నేను స్తుతిస్తాను, నేను ఓర్చుకుంటాను, నేను సహనం కలిగి ఉంటాను, ఇది మహదానందమని ఎంచుకుంటాను, ఎందుకంటే నా దేవుడు నా సమస్యని సాక్ష్యంగా మార్చబోతున్నాడు అని బిగ్గరగా స్తుతిస్తాను అని తీర్మానించుకున్నట్లయితే దేవుడు ఆయనను ఆశ్రయించి వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఆశ్రయించి వారికి ఆయన ఏ మేలు కోదు చేసే దేవుడు కాదు. ఎందుకంటే సింహం పిల్లలను లేమిగలవి ఆకలిగా ఉంటాయేమో, కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదోయుండదని సెలవిచ్చిన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు, నమ్మదగిన వాడు, ఆయన మాట నిరర్ధకము చేయని వాడు. స్తుతిస్తూ ఉంటే ఆయన విని మౌనంగా ఉండే దేవుడు కాదు. స్తుతిస్తూ ఉంటే రెలమ్స్ మారుతాయి. స్తుతిస్తూ ఉంటుండగా మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది, మన పరిస్థితులు మారుతుంది, మన ఆరోగ్య స్థితి కూడా మారుతుంది, మన ఆర్థిక స్థితులు మారుతాయి. అన్నింటిలో మార్పు చూడగలుగుతాం. ఎప్పుడంటే యథార్థంగా హృదయపూర్వకంగా ఆయనను స్తుతించినప్పుడు మాత్రమే. అందుకే ఆయనను స్తుతిద్దాం, దైవాశీస్సులు పొందుకుందాం.